ఇక్కడికి వచ్చేటప్పుడు మద్యం తాగి రాకూడదు అనేది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మద్యం తాగి అతను వచ్చాడని చెప్పి అనుమానంతో మేము ఆల్కహాల్ టెస్ట్ చేయడం జరిగింది. ఆల్కహాల్లో 27 mg అతనికి మోతాదు దాంట్లో రావడం జరిగింది. సో దాని మీద కూడా అతనికి చర్యలు తీసుకుంటాం. సుబ్బు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఫిర్యాదు విట్నెస్ ఎప్పుడు సమర్పిస్తా అని చెప్పాడు సార్, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏమైనా తెలుసా, ఏమైనా అడిగారా మీరు? ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కాగానే ఇస్తా అని చెప్పేసి అన్నారు. సో మేము కూడా అదే అనుకున్నాం. ఇంతవరకు అతను ఇవ్వలేదు. మంగ్లీ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా ప్రొసీడ్ కావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. సుబ్బారావు ఆరోపణలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అంశం మాత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తో ఎలాంటి సంబంధం లేదా? లేదు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆ మైక్రో ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో పెట్టుబడి పెట్టిన విషయాలు కానీ మాకు ఎటువంటి ఫిర్యాదు రావడం కానీ ఆ పరిధి కూడా మా దాంట్లో రాలేదు. ఒకవేళ మాకు కనుక కంప్లైంట్ కానీ ఇస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ మేము దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అన్ని కావాలని అడిగారు సార్. మీరు సుబ్బు ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, మంగ్లీ ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటి వరకు జరిగింది ఏంటి? ఎవరైనా ఎవిడెన్స్ సమర్పించారా? సుబ్బారావు గారు వారం రోజుల క్రితం మాకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది వ్యక్తులు అతన్ని బెదిరించారని చెప్పి, మధు తదితరులు బెదిరించారని చెప్పి, దాంట్లో మంగ్లీ అని చెప్పేసి ఒక సెలబ్రిటీ వాళ్ళ తమ్ముడు ఉన్నారని చెప్పేసి దాంట్లో పర్టికులర్ గా ఆయన మెన్షన్ చేశారు. దాంట్లో బెదిరించారు, తర్వాత మమ్మల్ని తిట్టారని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ అనేది నాన్ కాగ్నిజబుల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మేము కోర్టు పర్మిషన్ తీసుకుని దాంట్లో కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కేసు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అతని ఇంతవరకు మాకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. దాంట్లో ఎవరెవరు ఆయన బెదిరించిన టైంలో ఉన్నటువంటి సాక్షులు కూడా ఎవరిని ప్రొడ్యూస్ చేయలేదు. దానికి సంబంధించి మేము కూడా మార్నింగ్ నుంచి కాల్ చేసాం. ఫోన్ కాల్స్ కి అతను స్పందించలేదు. కాకపోతే నిన్న మంగ్లీ గారు నిన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సత్యావతి మంగ్లీ ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం కూడా మేము కంప్లైంట్ తీసుకొని దాని మీద లీగల్ ఒపీనియన్ కోసం పెట్టామది. సాటర్డే భయభ్రాంతులు గురి చేయడం కాదు, పోలీస్ స్టేషన్ అనేది పబ్లిక్ ప్లేస్. ఇక్కడికి ఒక డిసిప్లిన్ గా రావాల్సి ఉంటుంది. ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్ ఎక్కడైనా కూడా వేరే ఫిర్యాదుదారులు ఉంటారు, చాలా మంది ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇక్కడ ఒక పద్ధతిగా రావడం జరుగుతుంది. మోర్ ఓవర్ ఇక్కడ అంతా పోలీస్ స్టేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్లేస్.